దానికి కూడా కర్మ ఉంటుంది. మనము పొద్దున్న నుంచి సాయంత్రం ఏం చేసినాం, ఏమైనా రిజల్ట్ తీసినామా? ఈరోజు తీసినామా? ఈరోజు రిజల్ట్ ఏమిట్లో తీయాలా? ఏమిట్లో చేయాలి రిజల్ట్? ముక్తి కోసం ఈ 4 ఇట్లా తీయాలా? భగవన్నామం జపం, స్వాధ్యాయం, సత్సంగం, సత్కర్మ. ఈ 4 ఇట్లో రిజల్ట్ తీసేయాలా? ఈరోజు నేను ఎంత జపం చేశా, బుక్ మెయింటైన్ చేసుకోవాలి, రాయడం లేదంటే కౌంట్ రాసుకోవాలి. ఈరోజు నేను ఇది ఇట్లా చేస్తేనే జపం, అయితే రాదు, రిజల్ట్ రాదు. ఈరోజు 1000 జపం చేసినానా, 2000 జపం చేసినానా, 3000 జపం చేసినానా చేసింటే నోట్బుక్లో డేట్ వేసి కౌంట్ రాసేయాలి. అలా రాయడం లేదనుకో దాంతో ఈక్వల్, దేంతో? జంతువుతో ఈక్వల్. ఈరోజు జపం చేయలేదంటే జంతువుతో ఈక్వల్. ఈరోజు పుస్తకాలు చదవలేదనుకో, మనం గ్రంథాలు అధ్యయనం చేయలేదనుకో జంతువుతో ఈక్వల్. ఈరోజు మనం సత్సంగం చేయలేదనుకో అంటే ఈ 2 చేసేవాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, మనం చేయడం లేదు, చేసేవాడిని గుర్తించడం లేదు, అప్పుడు జంతువుతో ఈక్వల్. తర్వాత ఏం కావాలి? సత్కర్మ. సత్కర్మ అంటే ఈ 3 చేసే వాళ్ళకి మనం సహకరించడంలే, మనం చేయడంలే, చేసేవాళ్ళకి సహకరించడంలే, అప్పుడు మనము జంతువుతో ఈక్వల్. భగవంతుడు వచ్చినాడు సూర్యుడు పొద్దున, ఇప్పుడు ఆడినాడు మధ్య ప్రచండ భావన అంటారు ఇప్పుడు, తర్వాత కాసేపటికి దిగిపోతాడు ఆయన. ఆయన దిగిపోయే లోపలికి లెక్కలు తీయాలి మనం. ఈరోజు నేను ఎంత జపం చేసినా, ఈరోజు నేను ఎంత గ్రంథాలు అధ్యయనం చేసినా, ఈరోజు నేను ఎంత సత్సంగం చేసినా, నేను ఎంత సత్కర్మ చేసినా. ఏంటి ఇవే, ఇంకా వేరే ఏం లేదు. వీటిలోనే మొత్తం వేదాంగాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, సంహితలు ఇవన్నీ ఇందులోనే వస్తాయి. మీకు దురదృష్టం, అదృష్టం అన్నీ దీంట్లోనే వస్తాయి. దరిద్రం వదిలిపెట్టిపోవాలనే, అదృష్టం కలిసి రావాలనే వీటిలోనే వస్తాయి. ఈ 4 ఇట్లోనే ఉన్నాయి. మన తాత ముత్తాతలందరూ మోక్షం పొందాలనే, లేకపోతే దయాలయ తిరగాలనే, ఈ 4 ఆచరించిన వాళ్ళ తాత ముత్తాతలకు మోక్షం లేక దయాలయ తిరుగుతుంటారు. ఆ దయాలయ తిరుగుతూ శపిస్తుంటారు, ఈ కొడుకు వీడు మనిషి జన్మ పుట్టినాడు, వీడికి భగవంతుడు రక్తమాంస శరీరం ఇచ్చినాడు, వీడు దాన్ని వాడుకోవడంలే, భగవన్నామ జపం చేయడంలే, గ్రంథాలు చదవడంలే, మాకు పిండ ప్రదానాలు చేయడంలే, మాకు నీళ్లు వదలడంలే, మాకు ఆకలి చెప్పలు తిరగడంలే. ఈ దరిద్రుడు ఎందుకు దాపురించినాడో ఏమో, వీడు నాశనం అయిపోవాలని తిరుగుతుంటారు. ఎవరు? మన తాత ముత్తాతలు దయాలే తిరుగుతుంటారు. స్వర్గం నుంచి తరిమేస్తారు, పో మీ వాడు ఏం చేయడం కింద పో అని తరిమేస్తారు. నరకంలో పెట్టి కూలబెట్టింటారు. వాళ్ళు శాపాలు పెడుతుంటారు. సరే నీకు ఏమని వాళ్ళు మనకి వినపడవు. వాళ్ళ శాపాల ఫలితాలు మనకు రోగాలై, దరిద్రాలై, మనకు రకరకాల కష్ట నష్టాలు అవి వస్తుంటాయి. పితృశాపాలు తగులుతుంటాయి. ఎవరికి? ఈ 4 ఆచరణలో పెట్టిన వాళ్ళకి. ఈ 4 ఆచరణలో పెట్టిన వాళ్ళ జీవితం నరకప్రాయంగా ఉంటుంది. ఈ 4 ఆచరణలు పెట్టేస్తేనే బాగుపడిపోతారా? 5వది ఉండాలి, ముక్తి దీక్ష ఉండాలి. దానికి డిసైడ్ అయ్యి చేస్తేనే వీటికి పరిపూర్ణమైన రిజల్ట్ వెంటనే వస్తాయి. అది తీసుకోలేదనుకో ఏంది? ముక్తి దీక్ష తీసుకోలేదనుకో ఈ 4 ఎంత చేసినా కానీ ఏం లేదు, ఏం రాదు రిజల్ట్. ఫస్ట్ ఏం తీసుకోవాలి మనము? ముక్తి దీక్ష. డిసైడ్ అయ్యేవాళ్ళు లోపల మానవ జన్మ మరలా రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి, భార్య బిడ్డను వదిలిపెట్టేసి, కాషాయ బట్టలు ధరించుకొని, తంబూర ఒకటి తీసుకొని టింగ్ 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 ఈ జన్మ పోతే రాదు రా అనుకుంటే తిరుగుతూ ఉండాలి. అంతేనా? అరణ్యాలు పట్టుకొని, గుళ్ళు గోపురాలు పెట్టుకొని, ఈరోజు ఒక చోట, రేపు ఇంకో చోట, డబ్బులు లేవు కాబట్టి ప్లీజ్ ఏమైనా ఇవ్వండి అని డబ్బులు అడుక్కుంటూ, అప్పుడు మోక్షం వస్తుంది కదా. ఈ 4 చేస్తే వస్తుంది. ముక్తి కోసం డిసైడ్ అయ్యి 4 చేస్తే కన్ఫర్మ్గా నువ్వు భార్య దగ్గర ఉండు, ఆమెకు కావాల్సిన నెరవేరుస్తుండు, సంసారంలో ఉండు, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, వ్యవసాయం చేయి, సమాజంలో తిరుగు, అందరిలాగా తిను, తాగు, సినిమాలకు పో, అన్నీ చెయ్యి. కానీ ఏం చేయాలి? మానవ జన్మ పోతే మరలా రాదు. అది లోపల రాసుకోవాలి. మన లోపల తలకాయలు ఇక్కడ కనపడాలి. మనకు ఏమని కనపడాలా? కళ్ళు మూసుకుంటే మానవ జన్మ పోతే మరలా రాదు. కనపడుతుందా ఇప్పుడు మీకు? కనపడకపోతే దీని మీద ఇంకా పూర్తి వివరణ ఇచ్చిందని అనుకో, ఇంకా డిసైడ్ అవుతారు మీరు.
మీ గత జన్మలు కూడా మీకు గుర్తొస్తాయి. దీనికి ఒకసారి డిసైడ్ అయినారనుకోండి ఏదానికి. ఇప్పుడు ఆ పిల్లడు నాకు సమస్య అడిగింది, నాకు ఆరోగ్యం బాగున్నట్లే అది ఇది అని చెప్పింది. దీంతో ఇంకొక అబ్బాయి ఎవరో లేచిపోయాడు నుంచి. ఒక్కసారి ఈ మానవ జన్మ పోతే మళ్ళా రాదని డిసైడ్ అయ్యి ముక్తి దీక్ష కానీ తీసుకుంటే మీ గత జన్మలు మీకు గుర్తుకొచ్చింది కాకుండా మీ సమస్యలకు పరిష్కారాలు మీకు భగవంతుడు మీ మనసులో కలగజేస్తాడు. ఇప్పుడు మనుషులు తప్ప నుంచి మిగతా జీవరాశులు మళ్ళీ మనిషిగా పుట్టదా ఎప్పుడు? ఇంకా అంతేనా? అది ఎప్పుడు చెప్పలేము, నో గ్యారెంటీ. లాటరీ టికెట్లు కోట్ల మంది లాటరీ టికెట్లు కొంటారు, అందరికీ తగులుతాయా? కన్ఫామా అదేనా? అది మళ్ళీ చనిపోతే మళ్ళీ కుక్కగానే పుట్టినా, మళ్ళీ అదే జంతువులు జీవరాశులుగానే పుట్టినా చెప్పలేము. వేరే జంతువు పుట్టచ్చు, వేరే పక్షి పుట్టచ్చు, గ్యారెంటీ లేదు. మనిషి చనిపోతే మనిషి పుట్టేది అది ఎప్పుడు గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఎట్లా ఇంకా ఎన్నో జన్మలు కూడా ఎత్తాల్సి ఉంటాయి. ఆకలి దప్పిక కోసం అలమటించాలా? అన్ని జంతువులు ఆకలి దప్పికల కోసం పాకులాడుతుండాలి. అది నోరు ఉండదు, చెప్పుకోలేవు, కానీ ఆవేశం ఉంటుంది, బాధ ఉంటుంది, కామం ఉంటుంది, కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి దానికి. ఈ రెండుగా ఇంకో జన్మ ఉంది, పిశాచ జన్మ. తెలుసా అది? ఈ అమూల్యమైన మానవ శరీరం పోతే ఆ జన్మలు రావడానికి, అంటే కుక్క, నక్క, లేదా పక్షి, జంతువు ఇట్లా పుట్టడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎమ్మడే రావు. అబ్బా ఆనందంగా ఇవ్వతే అది వస్తుందంటది, ఆ రకంగా నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు, గ్యారెంటీ లేదు. ఇది పోతే ముందు పిశాచ జన్మ వస్తుంది. పిశాచ జన్మ అంటే తెలుసా? ఎక్కడుంది తెలుసా పిశాచము? అక్కడ లేకుండా ఎక్కడ లేకుండా తిరుగుకుంటూనే ఉంటుంది. మనలోనే ఉంది, మనమే పిశాచాలం అయ్యేది. ఎప్పుడు తెలుసా? ఈ 5 ఆచరించకపోతే పిశాచాలు అవుతారు. ఇప్పుడు మీ కంటికి కన్నా ప్రతి ఒక్కరు పిశాచాలు అవుతారు. మనుషులు ఎవరైతే ఈ 5 ఆచరించడం లేదు కదా, వాళ్ళు సస్తే పిశాచాలు అయి తిరుగుతారు. ఇక్కడ ఉంటుంది వాళ్ళది. ఏమిటిది? యాతనా శరీరం. బటన వేలంతా ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీది మీకు ఉంటుంది, ఎవరిది వాళ్ళకి. ప్రాణం పోతే అవి చేయనందుకు అట్లా పెట్టేస్తారు పెండింగ్లో. పోతానే కుక్కే పుట్టు, లేకపోతే ఇంకోటి పుట్టింది, హ్యాపీ కుక్కకైనా బతకొచ్చు కదా, ఆ ఛాన్స్ ఉండదు. ఇంకొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల ఏళ్ళు ఏమై తిరగాల? పిశాచే తిరగాలి. దానికి ఆకలి అవుతుంటుంది కానీ అన్నం తినకుండదు, దానికి దప్పిక అవుతుంటుంది కానీ నీళ్లు తాగలేదు, నీళ్లు పెట్టినా తాగలేదు. దానికి కామం కలుగుతుంటుంది. ఆడదైతే మగ పిశాచి కాదు దాన్ని, కానీ ఏం చేయలేదు. మగదైతే ఆడపిశాచి కాదు, కానీ ఏం చేయలేదు. కానీ ఆ కామం అయితే అవుతుంటుంది, కోపం వస్తుంటుంది, ఆవేదన కలుగుతుంటుంది, ఏడుపు వస్తుంటుంది, శరీరం బగ మండిపోతుంటుంది. 24 గంటలు ఆకలే, 24 గంటలు మంటే, లబలబ కొట్టుకుంటూ ఏడుస్తుంటాయి. ఓ నాయను ఏడుస్తుంటాయి. తెలుసా మీకు పిశాచాలు ఎట్ట బతుకుతే? పట్టిన వాళ్ళు వస్తుంటారు నా కాడికి, వాళ్ళు పడే ఆవేదన మామూలు కూడా. మనిషి జన్మ పోతే పిశాచి జన్మే వచ్చేది. అది ఇంకా వర్ణనాతీతమైన నరకం. ఇంత ఉంటుంది మన జీవి ఇక్కడ. ఈ శరీరం పోతానే బయటకు వచ్చి నిలబడుతుంది. అది నిలబడి 12 అడుగుల హైట్లో, భూమి నుంచి 12 అడుగులో నిలబడి అన్నిటిని చూస్తుంటుంది. ఆకలి అవుతుంటే తిన్నీకుండదు, దప్పిక అవుతుంటే తాగనీకుండదు, అన్నీ కలుగుతుంటాయి దానికి, కానీ ఏవి నెరవేర్చుకొని ఉండేది అంతే. మళ్ళీ అంతే. మన ఆత్మ ఇక్కడే ఉంటుంది. ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఇది యాతనా శరీరం అంటే జీవుడు. అవి మీకు తర్వాత అర్థమవుతాయి. ఇవన్నీ స్వాధ్యాయంలోకి వస్తాయి. అందుకే ఎప్పుడంటే ఏదంటే మాట్లాడకూడదు, క్రమపద్ధతిలో తెలుసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నా అంతే. ముక్తి దీక్ష తీసుకోవాలన్నా వద్దా? తీసుకోకపోతే ఏం జరుగుతుంది? పిశాచ జన్మ వస్తుంది. పిశాచ జన్మ తర్వాత కుక్కలే పుడతారు, ఇప్పుడు కాదు. అది ఎన్నేళ్ళు ఉంటుందో ఎవడికి తెలియదు. అవన్నీ ఇంకా యమధర్మరాజు దేవతల చేతుల్లో ఉంటాయి. వీడు ఎన్నేళ్ళు పిశాచి ఉండాలా చేసిన పాపాలను బట్టి. ఇప్పుడు పిశాచి మాదిరి బిహేవ్ చేసినాం అనుకో మనం, అంటే ఎవరికి ఏమకుండా తింటే పిశాచే పుడతారు. పెద్దలను గౌరవించకపోతే పిశాచే పుడతారు. భగవన్నామ జపం చేయకపోతే పిశాచే పుడుతుంది. ఎందుకంటే పిశాచులు చేయలేవు కదా, నువ్వు ఇప్పుడు చేయడం లేదు కదా. భగవన్నామ జపం చేస్తే ఇంట్రెస్ట్ రావడం లేదే, పిశాచి జన్మే కన్ఫర్మ్. మనం ఒకరినన్నా నువ్వు భగవన్నామ జపం చేయకపోతే నువ్వు పిశాచి అవుతావు అంటే వాడు తంతాడు. చెప్పకూడదు మనం ఆచరణలో పెట్టాలా. వానికి లైట్ ఎలుగుతుంది బల్బు. వాళ్ళు ఒకరోజు, 2వ రోజు, 3వ రోజు చూస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అవి లేదా ఆర్గనైజేషన్ పెట్టినారు, వీడియోలు తీసుకుంటున్నారు, దాంట్లో అప్లోడ్ చేస్తారు, ఫోన్పేలు, గూగుల్ పేలకి డబ్బులు వస్తాయి.
కాబట్టి వీళ్ళు చేస్తున్నాం అనుకుంటారు. వీళ్ళు మనం ఎందుకు చేస్తున్నాము, 10 మందికి తెలియాలని చేస్తున్నాం. రాను 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 ఏమవుతుందంటే వీళ్ళు ఏదో ఉద్దేశంతో, ఏదో సదుద్దేశంతో చేస్తున్నారా వీళ్ళు అని అర్థం చేసుకొని రాను రాను వాళ్ళ ఆత్మలు మేలుకుంటాయి. మేలుకొని వీళ్ళు చేసేదంటే మనం చేద్దాం రారా అని చెప్పి వస్తారు. ఎవడు కూడా నాకు ఇంత అజ్ఞానం ఉందని చెప్పుకోడు. నాకేం తెలుసు అని ఎవడని చెప్పుకుంటాడా? పైకి వేషాలు వేసుకుంటారు, నెలలో దండలు వేసుకుంటారు, కడియాలు పెట్టుకుంటారు, అవి పెట్టుకొని లోపల ఏం మ్యాటర్ ఉండదు. బయటికి వేషం గట్టిగా ఉంటుంది. డాంబిక. ఎంత వేషం ఉందంటే లోపలంతా మోసం ఉందని అర్థం. ఎంత వేషం ఉందంటే అంత మోసం ఉందని అర్థం. డ్రామా ఆర్టిస్టులు వేషం వేసింటారు వీడు. వేషం ఎక్కువైందంటే మోసం లోపల దాక్కున్నదని అర్థం. వేషం తక్కువ ఉందంటే చెప్పలేం, మోసం లేదని అర్థం. న్యాచురల్గా ఉండాలి. మనకు ఏదైతే లోపల ఉందో అదే బయటకు ఉండాలి. అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఈ పంచమోక్ష సోపానాల గురించి మీకు ఎవరైనా చెప్పినారా ఇంతవరకు?